మీకు అసలు అల్లరి నరేష్ అనే వ్యక్తి గుర్తున్నాడా? తన లాస్ట్ కమర్షియల్ మాస్ ఫిలిం ఏదైతే ఉందో దాని ప్రెస్ కాన్ఫరెన్స్ లో అడిగినప్పుడు ప్లస్ మహర్షి ప్రెస్ కాన్ఫరెన్స్ లో అడిగినప్పుడు కూడా అల్లరి నరేష్ ఒకటే మాట అన్నాడు, నేను నార్మల్ గా కామెడీ మూవీస్ చేస్తే సార్ ఎవరు వాల్యూ ఇవ్వట్లేదు, ఎవరు నన్ను ఒక యాక్టర్ లాగా చూడట్లేదు, సీరియస్ గా తీసుకోవట్లేదు, అందుకే నేను ఇలాంటి మూవీ చేయాల్సి వస్తుంది అన్నాడు. అసలు ఇది వినడానికి ఎంత బాధగా ఉందంటే, టు మేక్ సచ్ గుడ్ మూవీస్ విచ్ పీపుల్ ఆర్ బింజ్ వాచింగ్ ఇప్పుడు కూడా టీవీలో కానీ యూట్యూబ్లో కానీ. అసలు లడ్డు బాబు అనే ఒక మూవీ ఉంది, వెరీ ప్లేస్ అండ్ ఎక్స్ట్రీమ్లీ ఫ్యాట్ గై. యాక్షన్ 3D అనే ఒక మూవీ ఉంది, అది హాలీవుడ్లో హ్యాంగ్ ఓవర్ అనే ఒక చాలా కల్ట్ క్లాసిక్ మూవీ, దాని రీమేక్. అసలు నేను హ్యాంగ్ ఓవరే చూడలేదు, ఫస్ట్ నేను యాక్షన్ 3D చూసి తర్వాత హ్యాంగ్ ఓవర్ చూసి. అసలు ఇది అల్లరి నరేష్ ప్రాబ్లం కాదు, మన ప్రాబ్లం. హాలీవుడ్లో కామెడీ యాక్టర్స్కి ఎంత రెస్పెక్ట్ అండ్ అడ్మిరేషన్ దొరుకుతుందో తెలుసు కదా. జిమ్ క్యారీ చూసుకోండి, లేదా జాకీ చాన్ చూసుకోండి, వాళ్ళకి ఎంత అడ్మిరేషన్, ఇంక్లూడింగ్ వి అడ్మైర్ దెమ్. అలాంటప్పుడు కన్సిస్టెంట్గా చాలా బింజ్ వర్తీ కామెడీ మూవీస్ని చేసుకుంటూ వెళ్ళినప్పుడు వై ఆర్ వి నాట్ గివింగ్ రెస్పెక్ట్ టు దిస్ పర్సన్? సో ఈ వీడియో పాయింట్ ఏంటంటే, ఐ వాంట్ టు స్టార్ట్ అ సిరీస్ వేర్ ఐ టాక్ అబౌట్ థింగ్స్ విచ్ ఐ ఫీల్ పీపుల్ ఆర్ నాట్ టాకింగ్ అబౌట్, అండ్ వాళ్ళ మీద ఒక చిన్న స్పాట్ లైట్ లాంటిది వేయడం. సో ఈ సిరీస్ని స్టార్ట్ నేను అల్లరి నరేష్ నుంచి చేస్తున్నాను. ఎవరెవరికైతే అసలు అల్లరి నరేష్ తెలీదో వాళ్ళకి రీల్ పంపించి ఫాలో చేసుకోమనండి. నెక్స్ట్ పార్ట్ నుంచి అల్లరి నరేష్ ప్రతి మూవీ గురించి డీటెయిల్గా మాట్లాడుకుంటూ వెళ్దాం. మీకు ఒకవేళ అల్లరి నరేష్ తెలిసినా, తన మూవీస్ చూసినా కూడా ఫాలో చేసుకోండి, మనం మళ్ళీ గుర్తు చేసుకుందాం అంతే. ప్లస్ కామెంట్స్లో మీరు ఎలాగో చెప్పాలిగా, అది కరెక్ట్, ఇది కరెక్ట్, అది రాంగ్, మీ ఒపీనియన్ ఇవన్నీ చెప్పాలి, కాబట్టి మీరు కూడా ఫాలో చేసుకోండి. నెక్స్ట్ పార్ట్ నుంచి తన అన్ని మూవీస్ని 1 by 1 బ్రేక్ డౌన్ చేసుకుంటూ వెళ్దాం.